నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఆటో డ్రైవర్ మద్యం తాగి అతివేగంగా ఆటో నడుపుతూ అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లడంతో ఆటో నగర్కి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే స్థానికులు మాట్లాడుతూ డ్రైవర్ మద్యం తాగి ఆటో అతివేగంగా నడపడంతో పాటు ఇంటి వద్ద ఉన్న బైక్ను ఢీకొట్టడంతో ఆటో కాలువలోకి దూసుకు వెళ్లిందని, త్రుటిలో ప్రమాదం తప్పిందని, లేకపోతే ఇటువైపు ఎక్కువగా ప్రజలు విద్యార్థులు ఎక్కువగా తిరుగుతుంటారని, ప్రమాదవశాత్తు ఎవరికి ఏమి కాలేదని పోలీసు అధికారులు ఆటో నడుపుతున్న డ్రైవర్లను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని, వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు గురవుతున్నారని, అదేవిధంగా ఎక్కువగా జల్సాల కోసం ఆటోలను బడుగు వాళ్లకు తీసుకుని జల్సాలు చేస్తున్నారని, ఇటువంటి వారిపై కట్టే చర్యలు తీసుకోవాలని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేశారు. गाड़ी उसमें पड़े नाले में ड्राइवर पड़े को बुलाई तो आए बात करो मुस्लिम बात कर दो क्या नाम बताओ आमा क्या नाम बताओ बात कर दो మేము వచ్చి చెప్పేంత వరకు మాకు బండి ఎంత బండి ఇక్కడ ఇంటి ముందర బండి నిలబెట్టాను. నేను ఇంట్లో క్లినిక్ లో ఉన్నానండి. బయట వాళ్ళు వచ్చి చెప్పారు నాకు ఇట్లా ఆటో యాక్సిడెంట్ అయ్యి పడిపోయినాడు అని. నేను వచ్చి బయట ఎవరికైనా దెబ్బలు తగిలినాయేమో, ఏమైనా మెడిసిన్ ఇద్దామని చెప్పి బయటకు వస్తే నా బండిని ఎత్తేసి కాలంలో పడి ఉన్నాడు. ఎట్లయింది అసలు ఆటో అక్కడికి? ఇట్లా వెళ్తూ ఇట్లా యూటర్న్ తీసుకొని గుద్దాడని చెప్పి చూసిన వాళ్ళు చెప్తున్నారు. నేనైతే చూడలేదు, నేను ఇంట్లో ఉన్నాను. ఫుల్ గా డ్రింక్ చేస్తున్నాడు. ఇప్పుడే అతన్ని వేరే బైక్ లో కూర్చోబెట్టి హాస్పిటల్ పంపించాము. అదే విషయం. తీసుకోపోయిన వచ్చిన వాళ్ళు కూడా చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. చాలా ర్యాష్గా కాల్ చేశారు అన్నట్టు. 100కి కూడా కాల్ చేశాను. అంబులెన్స్ కూడా పంపించమని చెప్పేసి, అంబులెన్స్ కూడా అందుబాటులో లేవు అని చెప్పేసి ఈరోజు ఎక్కడి నుంచి వేరే చోటు నుంచి పంపించాలన్నారు. ఇంకా వచ్చే లోపల లేట్ అవుతాయని చెప్పేసి ఇప్పుడే బండ్లు పంపించామండి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బండి ఎక్కించి పంపించేసి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్